ప్రభుత్వం ఏం చెప్పారంటే డిజిటల్ ఇవాల్యుయేషన్ పద్ధతిలో ఇవాల్యుయేట్ చేసి రిజల్ట్ ఇచ్చామని. వెంటనే 400 పైచీలకు అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయ్యా మాకు డిజిటల్ ఇవాల్యుయేషన్ అని చెప్పి నోటిఫికేషన్ లో డిసెంబర్ 2010 నోటిఫికేషన్ చెప్పలేదు, మాన్యువల్ నోటిఫికేషన్ అన్నారు, ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ చెల్లదని చెప్పి కేసు వేశారు. అయితే దీనిలో వెలుగులో చూసిన అంశం ఏంటంటే డిజిటల్ ఇవాల్యుయేషన్ లో కూడా అవకతవకలు. దీనిలో ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరికి? స్టోన్ మీడియా అడ్వైజరీ సర్వీసెస్ అన్న కంపెనీ. ఎవరైనా ఆకెళ్ళ శ్రీనివాస్ అట. ఈయన ఎవరో పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి బంధువో మిత్రుడో ఏదో మొత్తానికి. వీళ్ళు ఏమైనా డిజిటల్ ఇవాల్యుయేషన్ లో ఏపీఎస్సి నిర్దేశించినటువంటి మూల్యాంకనం చేసే ప్రొఫెసర్ని టీచర్ని ఉపయోగించుకున్నారంట? కాదు. వీళ్ళు వేరే ప్రైవేట్ వాళ్ళని తాఫా యాట్ సభా అంట ఆవిడ ప్యానలిస్ట్ కాదు, ఏది కాదు, 50 ఎకనామిక్స్ పేపర్లు ఇవాల్యుయేట్ చేసిందట. సింగర్ అని బాని అట 100 సైన్స్ పేపర్లు. వీళ్ళెవరో ప్యానల్ సభ్యులు కాదు. మహంకాళి రఘురామ్, ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బామ్మరిదట. ఈయన 300 ఇంగ్లీష్ పేపర్లు మూల్యాంకనం చేశారట. ఇలాగా డిజిటల్ దీనికి ఇచ్చిన ఆర్డర్ వాల్యూ ఇక్కడ ఈ స్టోన్ మీడియాకి ఇచ్చింది ఏ టెండర్ ప్రకారం ఇవ్వలేదు. నామినేషన్ పద్ధతిలో 38 లక్షల వరకు నామినేషన్ పద్ధతిలో ఇచ్చేశారు వీళ్ళందరూ చేసుకోమని. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ కనీసం అప్పుడు చైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ ఉదయ భాస్కర్ గారి పర్మిషన్ కూడా లేదు, ఆయన అనుమతి కూడా లేదు. వీళ్ళుగా చేసుకున్నారు. సరే దీని మీద విద్యార్థులు అభ్యర్థులు కోర్టుకెళ్లారు. కోర్టు దీన్ని చెల్లదంది, మళ్ళీ మాన్యువల్ గా చేయవలసిందే అంది, మాన్యువల్ గా చేయండి అని ఆదేశించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేశారు? ఇంకో కంపెనీకి, ఎవరు క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఎవరైనా పి మధుసూదన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అట, పి మధుసూదన్ రావు గారు అట, ఈయనకి ఇచ్చారు. ఎంతగా కాంట్రాక్ట్? 1,10,00,000. పోనీ దీనికి ఏమైనా టెండర్ ప్రక్రియ మొదలు పెట్టారా? లేదు. ఇది కూడా నామినేట్ పద్ధతిలో ఇచ్చేసారు. పోనీ వీళ్ళేమన్నా సరిగ్గా ఏపీఎస్సీలో ఏదైనా సరిగ్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడ ఇవాల్యుయేట్ చేస్తారు? నా ఇంట్లోనే మీ ఇంట్లోనే ఇవాల్యుయేట్ చేయరు కదా. దాన్ని నిర్దేశించిన ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది, ఇవాల్యుయేషన్ సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి, అక్కడ చేయమంటారు. ఇక్కడ ఈయన అలా చేసింది కాదు. ఈయన తీసుకెళ్లి డైరెక్ట్ హాయ్లాండ్ లో పెట్టేశారు దుకాణం. హాయ్లాండ్ లో 84 రోజుల పాటు ఉండి అక్కడ 25 లక్షల వరకు రెంట్ కట్టారు. హాయ్లాండ్ లో అప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? ఇది సిఐడి ఆల్రెడీ సీల్ వేసింది. దాన్ని గొడవలు ఉండి హాయ్లాండ్ సీల్ వేసింది. సీల్ వేసిన దాంట్లో ఈయన పెట్టి మూల్యాంకనం చేయించారు. ఎక్కడ సీసీ కెమెరాలు లేవు, ఏమీ లేవు. పోనీ ఏదైతే ఏపీఎస్సీ నిర్దేశించిన ప్యానల్ నుంచి తీసుకున్నారా అంటే కాదట. 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు. దీనిలో ఎవరెవరో డేటా ఎంట్రీ ఆపరేటర్లో దీనిలో ఎలక్ట్రీషియన్లు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఎలక్ట్రీషియన్లు, హోమ్ గార్డులు కాదు సెక్యూరిటీ గార్డులు, లేకపోతే మహిళా మూర్తులు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టారు డేటా ఎంట్రీ ఆపరేటర్ని. అక్కడ అసలు ఎందుకు అక్కడ చేశారంటే దానికి సమాధానం లేదు. దాని మీద అభ్యంతరాలు వస్తే అది తీసుకెళ్లి మళ్ళీ విజయవాడలోకి మార్చారు 3సారి. ఒకటేమో డిజిటల్ ఇవాల్యుయేషన్, 2 హాయ్లాండ్, 3 విజయవాడ. విజయవాడకి వెళ్ళేసరికి మళ్ళీ ఏం చేశారు? ఓఎంఆర్ షీట్లు కొత్త ప్రింట్ చేశారు. కొత్త ప్రింట్ చేసి వాళ్ళు నచ్చినట్టు ఇవాల్యుయేషన్ చేసి ఓఎంఆర్ షీట్లని వైట్నర్ తో మార్చేసి అనేక మంది మార్కులు అన్ని మార్చేశారు, మార్కులన్నీ దిద్దేశారు. ఈ యొక్క 736 మంది ఏదైతే కోర్టు ఆదేశించిందో, కోర్టు ఏం ఆదేశించిందండి? ఈ యొక్క మూల్యాంకనంలో అవకతవకలు లేకపోతే దిద్దుబాటు చర్యలు చేశాయా దాని మీద విచారించి చెప్పని కోర్టు పర్యవేక్షణలో ఈ ఎస్ఐటి పనిచేసింది. సో కోర్టు ఏం చెప్పింది? ఎవరైతే 165 మంది సెలెక్ట్ అయ్యారో, ఎవరైతే 161 మంది సెకండ్ లిస్ట్ లో ఉన్నారో, ఎవరైతే కోర్టుకు వచ్చి అప్పీల్ చేస్తున్నారు 400 చిల్లర మంది, వీళ్ళందరినీ చూడమంది. 736 మంది అండి. 736 మందిలో రాజుగారు 16 మంది తప్పితే మిగతా వాళ్ళందరూ పేపర్లు వైటర్ తో మార్చేశారు, మార్కులు మార్చేశారు, ఎస్టోజన్ చేశారు. ఫోరెన్సిక్ నివేదిక దేశంలో 7 ఫోరెన్సిక్ సెంటర్ పంపించారు. హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా, భోపాల్, సిమ్లా, ఇలా 7 పంపిస్తే 7 అదే వచ్చింది. మొత్తం మార్చేశారు. ఇంత